మనం స్టార్ట్ చేసుకునే మనం కవర్ చేయబోయే టాపిక్స్ ద చర్చ్, ఇమేజెస్ ఆఫ్ ద చర్చ్ ఇన్ ద బైబిల్. ఏ రకంగా చర్చ్ పిక్చరైజ్ చేయబడింది, చర్చ్ లో మనకున్న రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఇవి ఎట్లా ఉంటాయి, ఇలాంటి సెషన్స్. అండ్ చర్చ్ యొక్క రిక్వైర్మెంట్, చర్చ్ లీడర్షిప్, ఇలాంటి కొన్ని టాపిక్స్ ని మనం చూడబోతా ఉన్నాం. సో ఒక చిన్న మాట ప్రార్థన చేసుకుందాం మనం టాపిక్ లోకి ముందుకు వెళ్ళే ముందు. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా మా దేవ, ప్రభువా, మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటా ఉన్నాం. అయ్యా, మేము కూడుకున్నది గ్యాదర్ అవుతా ఉంది కేవలము అనేక విషయాలు తెలుసుకోవటానికి మాత్రమే కాదు, మిమ్మల్ని ఎరుగుటకు, టు నో యూ అండ్ టు మేక్ యూ నోన్. మిమ్మల్ని ఎరుగుటకు ప్రభువా, మిమ్మల్ని అనేక మందికి తెలియపరచుటకు, మా జీవితాల ద్వారా, మా ప్రవర్తన ద్వారా, సాక్ష్యం ద్వారా ఈ మార్నింగ్ సెషన్ని కూడా ఈ గోల్ కొరకు మమ్మల్ని ఎక్విప్ చేయమని వేడుకుంటూ, మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ, దాసు నేను నన్ను మరుగుపరిచి మీ మాటను దయచేయమని యేసుక్రీస్తు ప్రభు నామంలో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. సో చర్చ్ అనే టాపిక్ లో ద ఫస్ట్ మ్యాండేట్, ఐ విల్ బిల్డ్ మై చర్చ్, నేను నా సంఘమును కట్టుదును. ఈ మాటతో సంఘం యొక్క పునాది వేయబడతా ఉంది. ఈ మాట యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు. ఐ అనగానే ఇట్ ఈస్ నాట్ సమ్ పర్సన్. సో మన చర్చ్ గురించి కూడా మనం దీన్ని అప్లై చేసుకుంటే, జయన్ ఫెలోషిప్ కట్టింది ఒక జోసెఫ్ అన్నో లేక ఇంకొక అన్నో కాదు. వీర్ ఆల్ ఇన్స్ట్రుమెంట్స్. ఎవరన్నా చర్చ్ లో పాల్గొంటా ఉన్నా ప్రతి ఒక్కరు కూడా ఆయన చేతిలో వాడబడే సాధనాలు, పనిముట్లు మాత్రమే. గాడ్ ఈస్ బిల్డింగ్ ద చర్చ్ జస్ట్ లైక్ అ నార్మల్ బిల్డింగ్. ఒక బిల్డింగ్ ని కట్టినప్పుడు తాపి మేస్త్రి చేతిలో కొన్ని పనిముట్లు వాడతారు. వాడేటువంటి టూల్స్ వచ్చి నేనే కట్టాను అని అనవు కదా. కనుక ఆయన చేతిలో వాడబడే వారముగా మనం ఉన్నాం. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారు నేను నా సంఘమును కట్టుదును అని అంటున్నారో, ఆయన ఆ మాటలో ఒక ఓనర్షిప్ తెలియబడతా ఉంది. ఓనర్షిప్. క్రైస్ట్ ఈస్ ది ఓనర్. ప్రభువే దీనికి యజమానిగా ఉంటా ఉన్నాడు. సో ఎవరు కూడా ఇది నా సంఘము అని ఎవరు అనలేము, ఎవరు అనకూడదు. ఇది జాగ్రత్తగా మనం గమనించాలి. ఎప్పుడు కూడా ఏ సంఘమైనా కూడా నాది అనే మాట రాకూడదు. ఇది దేవుని సంఘం. ఎందుకంటే మై చర్చ్ అని అనగలిగినటువంటి అధికారము కేవలము యేసుక్రీస్తు ప్రభుకే ఉన్నది. రెండవది డిజైన్. when God says I will build my church, he will build according to his design. సో ఏ రకంగా ఇది నిర్మించబడాలి అనేది దేవుడే నిర్ణయిస్తాడు. దీని నిర్మాణము, దీని యొక్క రూపము, విధానము ఇవన్నీ కూడా మనుషుల ఆలోచన ప్రకారము జరగవు. మెథడ్స్ మనకి మంచివి అనిపించవచ్చు, బట్ మనకి ఏది మంచిది అనిపించిందో అది చర్చ్లో ఇంప్లిమెంట్ చేయటం కరెక్ట్ కాదు. ఒక వ్యక్తికి బాగుంది, ఇది ఫ్రూట్ఫుల్గా ఉంటుంది అనిపించి అది పెట్టడం కరెక్ట్ కాదు. దిస్ ఇస్ గాడ్స్ చర్చ్ కనుక డిజైన్ కంప్లీట్ గా ఆయనదే అయి ఉండాలి. మూడవది పర్పస్. ఐ విల్ బిల్డ్ మై చర్చ్ అనే దాంట్లో పర్పస్ ఉంటుంది. ప్రభువు యేసుక్రీస్తు ప్రభు వారు నేను నా సంఘాన్ని కడతాను అని చెప్పినప్పుడు ఆయనకు ఒక ఉద్దేశం ఉంటుంది. వై అనే ఉద్దేశము అనే ఆ క్వశ్చన్ కి ఆన్సర్ ఓన్లీ జీసస్ క్రైస్ట్ మాత్రమే ఇవ్వగలరు. కనుక ఎందుకొరకు మనం ఉన్నాము, ప్రతి సంఘానికి, ప్రతి లోకల్ చర్చ్ కి ఒక స్పెషల్ ఫోకస్ లేక బర్డన్ ఉండవచ్చు, బట్ దట్ ఈస్ ఆల్ గాడ్ గివెన్. దేవుడు ఇచ్చినటువంటి ఆ పర్పస్ గా అది ఉంటా ఉంది. సంఘం యొక్క ఒరిజిన్, ఎప్పుడు సంఘము ప్రారంభము అవ్వింది,
ఆది కాండము ఏదైనా తోటలో ప్రారంభమైందా, లేక ఐగుప్తు దేశం నుండి ఇజ్రాయెల్ బయటకు వచ్చినప్పుడు ప్రారంభమైందా, లేక దావీదు కాలంలో ప్రారంభమైందా, ఎప్పుడు ప్రారంభమైంది అని చూస్తే క్రిస్టియన్ చర్చ్ అనేది, సంఘము అనేది నూతన నిబంధన ఇన్స్టిట్యూషన్ గా ఉంది. పెంతెకోస్తు దినమున అది ప్రారంభమైంది. యాక్ట్స్ చాప్టర్ 2, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అప్పర్ రూమ్ లో మేడగదిలో ప్రార్థన చేస్తూ ఉండగా దేవుని ఆత్మ వారి మీదకి దిగి వచ్చినప్పుడు వారితో ఉండటానికి దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ శాశ్వతంగా మనలో ఉండటానికి వచ్చినప్పుడు సంఘము ప్రారంభమైంది. సో ద బర్త్ ఆఫ్ ద చర్చ్, సంఘానికి ప్రారంభం ఉంది. సంఘము అనాది కాలం నుండి ఉన్నది కాదు. సంఘమునకు ఒక ప్రారంభం ఉన్నది. సంఘము యొక్క అంతము ఒకవేళ మనము చూడబోతా ఉన్నాం. ఎంతవరకు సంఘము ఉండబోతుంది, మేబీ టుమారో సెకండ్ కమింగ్ లో డాక్టరీన్ లో వి విల్ కవర్ దట్ ఇన్ డీటెయిల్. సంఘం యొక్క ముగింపు ఏంటో, క్లైమాక్స్ ఏంటో రేపు మనం చూడబోతాం. సంఘము ఎక్లీసియా అనే మాట నుండి తీయబడింది. మేబీ మీలో చాలా మంది మాట విని ఉంటారు. ఎక్లీసియా అనే మాటకు అర్థము పిలువబడినది. ఇంకా క్లియర్గా చెప్పాలంటే కాల్డ్ అవుట్ ఫ్రమ్, ఒక దానిలో నుండి బయటకు పిలువబడినదని. ఎక్కడి నుండి బయటకు పిలువబడ్డామంటే లోకము అనే వ్యవస్థ నుండి బయటకు పిలువబడి క్రీస్తునందు ఉండటానికి పిలువబడ్డాం. ఈ థర్డ్ బుల్లెట్ లో 3 విషయాలు ఉన్నాయి. ఫ్రమ్ ద వరల్డ్, కాల్డ్ అవుట్, లోకము నుండి పిలువబడ్డాం. ఫ్రమ్ ద వరల్డ్, ఇన్ క్రైస్ట్, క్రీస్తునందు ఉండటానికి పిలువబడ్డాం. అండ్ విట్నెస్ టు ద వరల్డ్, లోకమునకు సాక్షులుగా ఉండటానికి పిలువబడ్డాం. గమనించవలసిన విషయం ఏంటంటే లోకములో నుండి సంఘము పిలువబడింది, లోకములో ఉండటానికే సంఘము పిలువబడింది. అంటే లోకము అనే వ్యవస్థ నుండి పిలువబడి లోకములో ఉన్న ప్రజలకు సాక్షిగా, క్రీస్తు సాక్షిగా ఉండటానికి సంఘము పిలువబడింది. గనుక ఇది సంఘం యొక్క ఒరిజిన్, సంఘం యొక్క పర్పస్ అండ్ డిజైన్ అయి ఉంటా ఉంది. బైబిల్ గ్రంథంలో సంఘమును ఏ విధముగా పిక్చరైజ్ చేశారు? రెఫరెన్సెస్ టు చర్చ్ ఇన్ ద బైబిల్. మొదటిగా సంఘము అనగా యూనివర్సల్ చర్చ్ అనే రెఫరెన్స్ కూడా బైబిల్లో ఉంటా ఉంది, సార్వత్రిక సంఘము. అలాగే లోకల్ చర్చ్, స్థానిక సంఘము. కనుక సంఘము అని ఈ ప్రెజెంటేషన్ లో, ఈ సెషన్ లో మనం వాడుతా ఉన్నప్పుడు సమ్ టైమ్స్ ఇట్ మీన్స్ సార్వత్రిక సంఘము అని ఒక అర్థం ఉంటుంది, స్థానిక సంఘం అనే అర్థం కూడా ఉంటుంది. స్థానిక, సార్వత్రిక, ఈ రెండు సంఘాలు ఏవి కూడా ఒక భవనాలని, బిల్డింగ్ ని ఉద్దేశించి చెప్పబడినవి కావు. ఈ లాక్డౌన్ డేస్ లో మరి ముఖ్యంగా మనకి ఇది క్లియర్ గా అర్థమవుతుంది కదా. బిల్డింగ్ లాక్డౌన్ అయింది కానీ సంఘము లాక్డౌన్ అవ్వలేదు. వేర్ ఆల్ రీచింగ్ అవుట్. మనము ఒకరినొకరు చేరుతా ఉన్నాం, కలుసుకుంటా ఉన్నాం. కాన్ఫరెన్స్ కాల్స్ లో, టెలికాన్ఫరెన్స్ లో, లేక యూట్యూబ్ లైవ్ లో, లేక జూమ్ లో. ప్రేయర్స్ లాక్డౌన్ అవ్వలేదు, ప్రైజింగ్ లాక్డౌన్ అవ్వలేదు, వర్డ్ ఆఫ్ గాడ్ లాక్డౌన్ అవ్వలేదు. కనుక చర్చ్ ఈజ్ మచ్ మోర్ దెన్ అ బిల్డింగ్ అండ్ ఇట్ ఈస్ నాట్ లిమిటెడ్ టు అ బిల్డింగ్. ఒక భవనానికి లేక ఒక ప్రాంతానికి పరిమితమైనది కాదు. ఆది సంఘాల్లో చూస్తున్నట్లయితే ఎక్కువ సంఘాలు ఎక్కువగా ఇంట్లలోనే, హౌస్ చర్చెస్ ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు మనకి స్వేచ్ఛ వచ్చింది, బిల్డింగ్స్ కట్టుకోవడానికి అవకాశం ఉంది కనుక మనం అట్లా కట్టుకుంటా ఉన్నాం. అలాగే సార్వత్రిక సంఘము అనగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంఘము ఒక్కటే, ఒక సంఘముగా పిలువబడతా ఉంది. మరి అందరము ఒకేసారి ఒకే చోట గ్యాదర్ అవటానికి సాధ్యం అవ్వదు. సంఘం ఒక్కటే, శరీరం ఒక్కటే మనం చూడబోతాం. కానీ సంఘం అంతా ఒక్కసారి ఒకే చోట ఉండటానికి, గ్యాదర్ అవటానికి వీలు పడదు. లాజిస్టికలీ నాట్ పాసిబుల్. కనుక స్థానికముగా మనం డివైడ్ అయ్యి స్పెషల్ ఫోకస్ కొరకు ఏర్పడి ఉన్నాం. కనుక సార్వత్రిక సంఘము మత్తయి సువార్త 16:18లోను, ఎఫెసీ 5:23లోను స్థానిక సంఘం గురించి అక్కడ ఈ వచనాలలో రాయబడి ఉన్నది.
అలాగే స్థానిక సంఘాల గురించి ప్రకటన 2-3 అధ్యాయాలలో మనం చూస్తాం. ఒక్కొక్క ఊర్లో ఉన్న సంఘం గురించి చక్కగా అక్కడ రాస్తూ ఉంటారు. అది మాత్రమే కాదు, పత్రికలు కూడా మనం చూస్తాం. కొరింథీలో ఉన్న సంఘము, గలతీలో ఉన్న సంఘము, ఎఫ్ఎస్సిలో ఉన్న సంఘం గురించి చెబుతూ ఉంటారు. కనుక సార్వత్రిక, స్థానిక 2 రకాల సంఘాలు కూడా బైబిల్లో ఉన్నాయి. అలాగే సంఘము కంపేర్డ్ టు దేనితో పోల్చబడింది? త్వరగా మనం చూసినట్లయితే బాడీ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు శరీరముతో పోల్చబడినది. క్రీస్తు శరీరము రెఫరెన్సెస్ మనం చూసుకోవచ్చు. అలాగే బ్రైడ్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు వధువుగా, క్రీస్తుకి ప్రధానము చేయబడినదిగా, లేక క్రీస్తుకి భార్యగా ఇది సంఘము పోల్చబడినది. అలాగే దేవాలయము, సంఘమును దేవాలయముతో పోల్చారు. అలాగే దీపస్తంభముగా సంఘము పోల్చబడినది. కనుక ఈ 4 కూడా అలిగరీస్ ఆర్ పిక్టోరియల్ రిప్రజెంటేషన్. ఇవి రూపాలంకారముగా ఇవి చెప్పబడతా ఉన్నాయి. అంటే ఒక మీనింగ్ ని ఇస్తా ఉన్నాయి. బాడీ ఆఫ్ క్రైస్ట్ అంటే ఒక మీనింగ్ ని, ఒక లెసన్ ని మనకి అవి నేర్పుతా ఉన్నాయి. అలాగే బ్రైడ్ ఆఫ్ క్రైస్ట్ అన్నప్పుడు అది ఒక లెసన్ ని, ఒక పాఠమును మనకు నేర్పుతా ఉంది. సో త్వరగా కొన్ని విషయాలు చూడటానికి ప్రయత్నం చేద్దాం. క్రీస్తు శరీరము అనగా మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే యూనిటీ ఇన్ డైవర్సిటీ, అనగా వైవిధ్యంలో ఐక్యత. వేరువేరుగా ఉన్నా కూడా ఒక్క శరీరముగా ఉంటాము అనే విషయాన్ని మనం చూస్తాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12:20లో అవయవములు అనేకములైనను శరీరము ఒకటే. అనేకమైన అవయవములు ఒక శరీరంలోనే ఉంటాయి. అంటే మనకు శరీరంలో చెవులున్నాయి, కనులున్నాయి, చేతులున్నాయి, కాళ్ళు ఉన్నాయి. వేరువేరుగా ఉన్నప్పటికీ కూడా శరీరం, చెవు నేను వేరు, కాలేమో నేను వేరు అని అనటానికి లేదు. శరీరము ఒకటే. అయితే ఈ క్రీస్తు శరీరంలో కొన్ని సమస్యలు వస్తాయి, కొన్ని జబ్బులు వస్తాయి. ఫుట్ డిసీజ్, కాలుకి కొన్నిసార్లు రోగం వస్తుంది. ఏమంటుందంటే పాదము ఏమనుకుంటుందంటే 12:15 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, నేను చెయ్యని కాను గనుక శరీరము లోని దానిని కానని పాదము చెప్పినంత మాత్రమున శరీరంలోనిది కాక పోలేదు. అంటే పాదము ఒకరోజు ఏమన్నదంటే నేను చెయ్యను కాదు కదా. అవును, చెయ్యవు కాదు, నిజమే. చెయ్యను కాదు అనేది నిజమే. నెక్స్ట్ ఏమంటుందంటే చెయ్యని కాదు కాబట్టి నేను శరీరంలో దానిని కాదు అని పాదము చెప్తుందంట. అలా సాధ్యమవుతుందా? వాక్యం ఏం చెప్తుందంటే అలాగూ సాధ్యం అవ్వదు. అలాగా పాదము చెప్పజాలదు. అంటే కొంతమంది ఎట్లా అనుకుంటారంటే, నేను వాక్య పరిచర్య చేయట్లేదు కదా, నేను నిలబడి వాక్యం చెప్పట్లేదు కదా, నేనేమి లీడ్ చేయట్లేదు కదా, కాబట్టి నేను శరీరంలో భాగంను కాదులే. ఆ అన్న లేకపోతే ఆ అక్క చక్కగా ఈ వాక్యాన్ని షేర్ చేసుకుంటున్నారు, అక్క ప్రేయర్ లీడ్ చేస్తున్నారు కనుక వాళ్ళు శరీరంలో భాగము గాని నేను కాదులే అని అనుకోవటానికి లేదు. పాదం చేయాల్సిన పని పాదము చేయాలి, చేయవలసిన పని చేయాలి. ఫుట్ డిసీజ్ ఉన్నటువంటి సమస్య ఏంటంటే ఇన్ఫీరియారిటీ. అంటే నేను ఈ పని చేయట్లేదు గనుక అసలు శరీరంలో భాగమే కాదు అనుకోవటం. ఇది ఒక రోగం శరీరంలో. దీనిలో నుంచి క్రీస్తు శరీరము జాగ్రత్త పడాలి, దీనిలో రాకుండా. ఇంకొకటి ఐ ప్రాబ్లం, కన్ను రోగం కూడా ఉందట. కన్ను రోగం ఎక్కడంటే అదే అధ్యాయంలో 21వ వచనంలో కన్ను అంటుందట చేతితో, నీవు నాకు అక్కర్లేదు అని కన్ను చెప్పేస్తుందంట. ఏమంటుంది కన్ను చేతితో? నీవు నాకు అక్కర్లేదు, ఎందుకని? నేను గొప్ప, నా ద్వారానే చూస్తా ఉన్నారు, ఏమన్నా చూడాలంటే నేనే అవసరం అని కన్ను అంటుందంట. మరి కంట్లో ఏదన్నా పడితే ఎట్లా తీసుకుంటుందో, కన్నుకి కళ్ళల్లో నుంచి కన్నుకి మంటలు వస్తా ఉంటే ఏ విధంగా కాచుకుంటుందో కదా, చెయ్యి అవసరమే. అయితే
కన్ను రోగం ఉన్నటువంటి వ్యక్తులు కూడా చర్చ్లో ఉంటారు. ఇలాంటి మనస్సు కలిగిన వారు ఏమంటారంటే, నేను ఒక్కడిని చాలు, ఇక ఎవరు అవసరం లేదు అనే మనస్సు కొంతమందికి రావచ్చు. అలాగా చెప్పజాలదు. ఇది సుపీరియారిటీని సూచిస్తా ఉంది. నేను ఉంటే చాలు, ఇక ఎవరు అవసరం లేదని. గనుక బాడీ ఆఫ్ క్రైస్ట్ లో యూనిటీ ఇన్ డైవర్సిటీ, వైవిధ్యంలో ఐక్యతను మనము కాపాడుకునేగలిగిన వారముగా ఉండాలి. వేరువేరుగా ఉన్నాము అయినప్పటికీ మనము ఒకటే. నీ కాలుకు ఉండవలసిన స్థానము, బాధ్యత కాలుకుంది. కన్నుకు ఉండవలసిన స్థానము, పని కన్నుకి ఉన్నది. దేని పని దానిదే. బ్రైడ్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు వధువు ప్రభువుని ఎదుర్కోవటానికి ఒకటే పిక్చర్ ని సూచిస్తా ఉంది. వధువు ఇంకా వివాహం కాలేదు, ప్రధానము చేయబడింది. ప్రధానము చేయబడినటువంటి కన్యక ఒకటే ఆలోచన కలిగి ఉంటుంది. ఎన్ని పనులు చేస్తున్నా, ఏం చేస్తూ ఉన్నా ఒక ప్రాముఖ్యమైన ఆలోచన ఏంటంటే, తన వరుడిని ఎదుర్కోవటానికి, కలుసుకోవటానికి సిద్ధం అవుతా ఉంటుంది. గనుక బీ ప్రిపేర్డ్ టు మీట్ హర్ లార్డ్. ఆమె ప్రభువును కలుసుకోవటానికి పవిత్రమైన కన్యకగా ఒకడే పురుషునికి అనగా క్రీస్తునికి సమర్పింపవలనని మిమ్మల్ని ప్రధానము చేస్తున్నని పౌలు అన్న కొరింథీయులకు రాసిన పత్రికలో సంఘం గురించి అంటున్నాడు. ప్రకటన 19:7 మనం చూస్తాం, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తను తాను సిద్ధపరచుకొని ఉన్నది. భార్య అలాగే ఆయన సంఘము తను తాను సిద్ధపరచుకొని ఉన్నది. కనుక సిద్ధపడి ఉండాలి. సిద్ధపడకపోవటానికి గల కారణాలు, సంఘము వధువుగా ఉన్న సంఘము మత్తులో ఉంటుంది. అంటే ఈ పెండ్లి కుమార్తె పెళ్లికి సిద్ధపడకపోవటానికి కారణం ఏంటంటే మత్తులో ఉంది, మెలకువగా లేదు, మత్తులో ఉంది. ఏ మత్తు? లోకము అనే మత్తు, శరీరము అనే మత్తు, లోకాశలు అనే మత్తులో. లేక ఈ వధువు సెల్ఫీ రాణిగా తయారైంది. సెల్ఫీ రాణి అంటే ఈ ఫోన్ యుగంలో సెల్ఫీలు తీసుకుంటా తన గురించి తాను ఆలోచించుకుంటా, ఆహా నా అందం చూడండి, ఆహా నేను ఎంత బాగున్నాను చూడండి అనేటట్టుగా సంఘము తన మీద తాను ఫోకస్ చేసుకుంటూనే జీవిస్తా ఉంది. మా చర్చ్ చూడండి, మా ఇన్స్టిట్యూషన్ చూడండి, మేము అచీవ్ చేసినవి చూడండి, మా క్యాంప్ కి ఎంతమంది వచ్చారో చూడండి, మేము ఎంత బాగా ప్రేయర్ చేస్తున్నామో, ఎంత చక్కగా వాక్యం వివరించుకుంటున్నామో, ఆహా మేము డాక్టర్స్ ఎంత బాగా చెప్పుకుంటున్నామో, మాకు ఎంత గొప్ప సేవకులు ఉన్నారు అని తన మీద తాను ఫోకస్ గా సెల్ఫ్ ఇంపార్టెన్స్ ఇచ్చుకునేట్టుగా ఉంటా ఉంది. లేక సున్నితమైన బొమ్మగా తయారవుతా ఉంది. సున్నితమైన బొమ్మ అంటే చాలా ముట్టుకుంటే కందిపోతుంది అంటారు చూడండి, ఆ రకంగా ఈ వధువు తయారవుతా ఉంది. ఇలా ఉండకూడదు. వాక్యము దీనికి వ్యతిరేకముగా చెప్తా ఉంది. ఎందుకంటే మెలకువతో ఉండమని ప్రభు అనేక మార్లు హెచ్చరించారు. మెలకువతో మీరు ప్రార్థన చేయండి, మత్తులై ఉండకండి. కనుక వధువు మత్తులో ఉండకూడదు. అలాగే సేవాభారము కలిగి ఉండమని ప్రభు అనేక మార్లు సంఘాన్ని హెచ్చరిక చేస్తా ఉన్నారు. పరిచర్య చేయించుకున్నటకు కాదు, పరిచర్య చేయుటకే అని. అలాగే పౌలన్న తమ తాము అప్పగించుకుంటూ కొరింథీయులకు రాస్తూ అంటున్నాడు, మేము క్రీస్తు పరిచారకులముగా మీకు పరిచారకులముగా ఉంటా ఉన్నాము అని చెప్తా ఉన్నాడు. కనుక సెల్ఫీ రాణిగా కాదు, సేవాభారం కలిగిన వారముగా ఉండాలి. అలాగే సున్నితమైన బొమ్మగా కాదు గాని ఒక యోధురాలుగా, ఒక వారియర్ ప్రిన్సెస్ గా ఈ వధువు సిద్ధపడాలి. సంఘము అనేకమైన శ్రమలను ఇప్పటికే ఎదుర్కొంది, ఇంకా ఎదుర్కోబోతా ఉంది. లోకము నుండి, అపవాది నుండి శక్తులతో శ్రమలు ఎదుర్కొంటూ యుద్ధములో పోరాడేదిగా ఉంటా ఉండాలి. అపోస్తల కార్యాల్లో మనం చూస్తాం, పౌలు బర్నబాలు తిరిగి ఫస్ట్ మిషనరీ జర్నీలు అయిపోయాక తిరిగి వస్తూ అనేక మందిని హెచ్చరిక చేస్తా ఉన్నారట. ఏమని హెచ్చరిక చేస్తా ఉన్నారు? మనం అనేకమైన హింసలు పొంది శ్రమలను అనుభవించి దేవుని రాజ్యంలో చేర్చబడాలి అని సంఘాలని హెచ్చరిక చేస్తా ఉన్నారు. కనుక శ్రమలు మనం అనుభవించడానికి, శ్రమలను ఎదుర్కోవటానికి మనం సిద్ధపడాలి. శ్రమలను తప్పించుకోవటానికి సంఘము పిలువబడలేదు. శ్రమలను సహించటానికి, శ్రమలో నిలిచి ఉండటానికి, జయించుటకు సంఘము పిలువబడినది. ఈ విషయాలు మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. కనుక క్రీస్తు వధువు మత్తులో ఉండకూడదు, మెలకువతో ఉండాలి. సెల్ఫీ రాణిగా ఉండకూడదు, సేవాభారము కలిగి ఉండాలి.
సున్నితమైన బొమ్మగా ఉండకూడదు, కానీ క్రీస్తుకు యోధురాలుగా ఉండే సంఘముగా ఉండాలి. ఇలాంటి సంఘం గురించి ప్రభు చెప్తా ఉన్నారు. పాతాళలో ఒక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని. అలాగే సంఘము దేవాలయము అయి ఉన్నది. దేవాలయము అనగానే ఒక మాట మనకి వెంటనే జ్ఞాపకం వచ్చేది ఏంటంటే ప్యూరిటీ ఆర్ హోలీనెస్, పరిశుద్ధత లేక పవిత్రత. దేవాలయం ఎప్పుడు కూడా పరిశుద్ధముగా ఉండాలి. మన ఇంటికి దేవాలయానికి ఉన్న డిఫరెన్స్ అదే. ఇల్లు ఇష్టం అంటే క్లీన్ చేసుకుంటాం, లేదా లేదు. కానీ దేవాలయమును చాలా పవిత్రముగా ఎంచి దాన్ని క్లీన్ గా ప్యూర్ గా ఉంచుకోవాలని అంటాం. ఎందుకంటే దేవాలయము అనగా లోకము నుండి వేరు చేయబడుట, సెపరేషన్ ఫ్రమ్ ద వరల్డ్, సాంక్టిఫైడ్ ఫర్ ద లార్డ్. ప్రభు కొరకు ప్రత్యేకపరచబడినదిగా దేవాలయము ఉంటా ఉన్నది. కాబట్టి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19 నుండి 22 వచనాలలో, మీరు ఇక మీదట పరజనులు పరదేశులు కాదు. ఒకప్పుడు మీరు పరజనులు, కానీ ఇప్పుడైతే పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. క్రీస్తు యేసు ఈ ఇంటికి ముఖ్యమైన మూలరాయిగా ఉన్నారు. అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది ఉన్నది, దాని మీద మీరు కట్టబడి ఉన్నారు. ఎలా కట్టబడుతున్నాం, వాట్ ఈస్ ఆ డిజైన్ అనే క్వశ్చన్ కి నెక్స్ట్ వర్స్ ఆన్సర్ చెప్తా ఉంది. ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయం అగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమైనటకు కట్టబడుచున్నారు. కనుక పరిశుద్ధమైన దేవాలయం అగుటకు మీరు కట్టబడుచున్నారు అనే మాట పిల్లరా చాలా ప్రాముఖ్యము. అలాగే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం చూసినట్లయితే, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నారనియు మీరు ఎరుగరా. కనుక దేవుని ఆలయమై ఉన్నాము అనే మాటను మనం జ్ఞాపకము ఉంచుకోవాలి. మనము దేవుని ఆలయమై ఉన్నాము. ల్యాంప్ స్టాండ్, సంఘము దీపస్తంభముగా ఉంటా ఉన్నది. ఆ 7 ప్రకటన 1వ అధ్యాయం 20వ వచనంలో క్లియర్ గా యేసు ప్రభువారి యొక్క దర్శనము కలిగినప్పుడు 7 దీపస్తంభములు 7 ఆత్మలు 7 సంఘములు అని అక్కడ చెప్పబడతా ఉంది. 7 దీపస్తంభములు ఎవరట? 7 దీపస్తంభములు దేవుని 7 సంఘములు. సంఘమును దీపస్తంభంతో పోల్చారు. దీపస్తంభముకి ఉన్నటువంటి ఒకే ఒక్క ఉద్దేశము, ఒకే ఒక్క పని ఏంటంటే దీపమును పట్టుకోవటం లేక వెలుగును ఇవ్వటం. దీపస్తంభం గురించి ఆలోచన చేస్తా ఉన్నప్పుడు ప్రకటన గ్రంథము 2వ అధ్యాయంలో ఒక మాట కనబడుతుంది. 7 దీపస్తంభముల మధ్య ఆయన సంచరించువాడట. ప్రకటన 2వ అధ్యాయం 1వ వచనం. 7 దీపస్తంభముల మధ్య ప్రభు సంచరించువాడుగా ఉంటా ఉన్నాడు. ఈ పిక్చర్ ని ఒకసారి చూడండి. దీపస్తంభముల మధ్య సంచరించేవాడు అంటే దీపస్తంభములన్నీ కూడా ఫోకస్ ఎవరిని చేస్తా ఉన్నాయంటే మధ్యలో ఈ స్టేడియంలో చూపించినట్లుగా మధ్యలో ఉన్న వాటి మీద ఫోకస్ చేసి వాటిని వెలిగిస్తా ఉన్నాయి. దీపస్తంభం ఎప్పుడు కూడా తను తాను చూపించుకోదు, తను తాను కనపరుచుకోదు. దీపస్తంభము వేరొక వ్యక్తిని లేక వేరొక ప్లేస్ ని కాంతి దాని మీదకి ఇచ్చేదిగా. ఇట్ షైన్స్ ఆన్ సమ్ పర్సన్ ఆర్ సంథింగ్ ఎల్స్ సో దట్ ఇట్ విల్ బి క్లియర్. అది ఆ వ్యక్తి స్పష్టంగా కనపడలాగిన దీపస్తంభము ఉపయోగపడుతుంది. అలాగే మన 7 సంఘముల మధ్య, అంటే 7 అనగా సంపూర్ణ సంఖ్య కనుక సంఘములు, స్థానిక సంఘములు అనేకమైన ఉన్నను వాటి మధ్యలో కనబడవలసింది యేసుక్రీస్తు ప్రభువారు. సంఘములన్నీ కూడా ఆయనను కనపరిచే వారముగా ఉండాలి. ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకొని ముందుకు వెళ్దాం. సంఘములో హార్మనీ లేక ఐక్యత. సంఘంలో ఒక సంఘం యొక్క బ్యూటీ ఏంటంటే ఐక్యత. ద క్లియర్ విట్నెస్ ఆఫ్ అ క్రిస్టియన్ కమ్యూనిటీ. క్రైస్తవ సంఘంలో ఉండవలసినటువంటి ఒక సాక్ష్యము, సువార్త పనికి మనకి ఎంతగానో ఉపయోగపడేటువంటి ఒక విషయం ఏంటంటే సహవాసము. మన సహవాసంలో చేరమని మనం ఇతరులను ఆహ్వానిస్తాం సువార్త ద్వారా.
అలా మన ఇంటికి రమ్మని ఆహ్వానించినట్లుగా. కానీ ముందుగా మనం చేయాల్సిన పని ఏంటంటే, మన ఇంటి పరిస్థితిని చక్కదిద్దుకునే వారముగా ఉండాలి. ఇల్లుని చక్కదిద్దుకోవాలి. సువార్త పని చేస్తూ సువార్త భారం కలిగి ఉన్న మనము ఒక చర్చ్‌గా మనం ముందుకు వెళుతూ ఉండగా, చర్చ్‌లో ఐక్యత చాలా ప్రాముఖ్యము. చర్చ్ యొక్క ఇంపార్టెన్స్ చాలా ప్రాముఖ్యం. అర్థం అవ్వటానికి ఇంగ్లీష్‌లో ఒక సేయింగ్ ఉంది. కార్ట్ బిఫోర్ ద హార్స్. కార్ట్ బిఫోర్ ద హార్స్ అంటే ఈ గుర్రపు బండికి ముందు, ఈ గుర్రానికి ముందు ఒక కార్ట్‌ని కట్టారు. చెప్పండి, ఈ ఇమేజ్ చూస్తే ఖచ్చితంగా ఎవరికన్నా నవ్వొస్తది, ఆశ్చర్యం అనిపిస్తది. ఇతగాడు చేయాలనుకుంటున్న పనేంటి? చేతిలో చక్కగా ఆ కర్రను పట్టుకున్నాడు. ఆ గుర్రపు బండి ఎక్కాడు. కానీ గుర్రం వెనకాలుంది, బండి ముందుంది. అట్లా ఉండటానికి కుదరదు. రివర్స్‌లో ఉండాలి. గుర్రం ముందుండాలి, బండి వెనక ఉండాలి. గుర్రము కార్ట్ బిఫోర్ ద హార్స్ గోస్ నోవేర్, ఎక్కడికెళ్ళదు. గుర్రము సంఘంలో సహవాసము ప్రియులారా. ఆ గుర్రపు బండి సువార్త. గనుక సహవాసము లేకుండా చేసే సువార్త పని ఫలదాయకముగా ఉండదు. సహవాసం లేకుండా చేసే సువార్త పని. మొదట మనము ఒకరినొకరం ప్రేమించటం, ఒకరినొకరం క్షమించుకోవటం, ఒకరితో ఒకరు కలిసి జీవించటం, కలిసి పని చేయటం, ఇవి మనం మొదట నేర్చుకోవాలి. ఇవి లేకుండా మనము అత్యాసక్తితో, ఆవేశంతో వెళ్ళి సువార్త పని చేసిన దానివల్ల ఉపయోగము ఉండదు. ఇవి మనం చూస్తాం. మరి వాక్యం ఏం చెప్తా ఉంది? వాక్యం దీన్ని సపోర్ట్ చేస్తుందా? మనం త్వరగా కొన్ని విషయాలు చూద్దాం. మీరు ఒకరిని ఒకరు ప్రేమ కలిగి వారైన యెడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందురు. అందరికీ మీరు నా శిష్యులనే సంగతి ఎలాగ అర్థమవుతది అని యేసు ప్రభువారు చెప్తున్నారంటే, మీరు ఒకని ఎడల ఒకరు ప్రేమ గలవారైన యెడల. యోహాను సువార్త 13వ అధ్యాయము 35వ వచనంలో ఉన్నటువంటి మాట ఇది. యేసు ప్రభు శిష్యులముగా ఎలా తెలియబడుతుంది అనంటే, మనము ఒకరి ఎడల ఒకలము ప్రేమ కలిగి ఉన్నప్పుడు. ఇట్ ఈస్ నాట్ బై అవర్ నాలెడ్జ్, ఇట్ ఈస్ నాట్ బై అవర్ గిఫ్ట్. మన గిఫ్ట్స్‌ని బట్టి, మన టాలెంట్స్‌ని బట్టి, మన టెక్నిక్స్‌ని బట్టి, మన ప్రోగ్రామ్స్‌ని బట్టి కాదు. మనకున్న ఫైనాన్షియల్ ఆర్థికమైనటువంటి అభివృద్ధిని బట్టి కాదు. పిల్లరా, మనం ఇది నార్మల్ సంఘం అనేది మన నార్మల్ కంపెనీ లాంటిది కాదు. ఒక నార్మల్ కంపెనీలో కంపెనీ యొక్క ఎనీ ఆర్గనైజేషన్ ఒక సక్సెస్ దేని మీద ఆధారపడి ఉంటుందంటే, వాళ్ళు చేసుకునేటువంటి ప్రాఫిట్ మీద ఆధారపడి ఉండవచ్చు, లేక వాళ్ళ రీచ్ ని బట్టి ఆధారపడి ఉండొచ్చు, వాళ్ళ మెంబర్షిప్ ని బట్టి ఆధారపడి ఉండవచ్చు. సి హౌ మెనీ మెంబర్స్ ఆర్ ఇన్ యువర్ ఆర్గనైజేషన్ అనేది ఒక ఇన్స్టిట్యూషన్ యొక్క సక్సెస్ కి మెజర్మెంట్ రాడ్ కావచ్చు. బట్ యేసుక్రీస్తు ప్రభువారు అలా చెప్పట్ల. ఆయన ఒకటే అంటున్నారు, మీరు నా శిష్యులని అందరూ తెలుసుకోవాలంటే మీరు ఒకటి చేయాలి. దీని ముందు వచనం ఏంటంటే, యాజ్ ఐ హావ్ లవ్డ్ యూ, న్యూ కమాండ్మెంట్, నేను మీకు ఒక క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను, నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు ఒకరినొకరు ప్రేమింపవలెను. మీరు ఒకరి ఎడల ఒకరు ప్రేమ గలవారైతే దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందరు. కనుక ఇట్ ఈస్ నాట్ ద సక్సెస్ ఆర్ ద నంబర్ ఆఫ్ పీపుల్, ఎంతమంది చేర్చబడ్డారు, ఎన్ని ప్రోగ్రామ్స్ చేశాము, ఎంత పెద్ద భవనాలు కట్టాము, ఇవన్నీ కాదట. మన టెక్నిక్స్ ఏంటి, ఉన్న వాళ్ళ గిఫ్ట్స్ ఏంటి, ఎలా వాడబడుతున్నారు, ఇవన్నీ కాదు. ప్రేమను బట్టి మనము సంఘంలో క్రీస్తు శిష్యులమని మనం తెలియబడుతుంది. కనుక ఇక్కడికి వచ్చేటప్పటికల్లా ఒక ప్రాబ్లం మనకి వస్తా ఉంది. దిస్ ఇస్ కాల్డ్ ద రిలేషన్షిప్ ప్రాబ్లం. సంఘంలో మనం అడ్రస్ చేయవలసింది, మనం తరచుగా ఎదుర్కొనేది రిలేషన్షిప్ ప్రాబ్లం. ఇద్దరు వ్యక్తులు కలిసి వెళ్ళటం, కలిసి నడవటం చాలా కష్టమైపోతా ఉంది. సో చాలా అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఇదే. గిఫ్ట్స్, టాలెంట్స్, మెథడ్స్ ఇవన్నీ ఉండవచ్చు, కానీ మనము ఒకరినొకరము, ఒకరి ఎడల ఒకరి పక్కన ఒకరము కలిసి ఉండే వారముగా ఉండాలి. ఒక వ్యక్తిగతంగా ఉండేటువంటి ఒక బిలీవర్ ఎప్పుడు ఇతరులకు పరిచర్య చేసేవాడుగా ఉండగలడంటే, ప్రేమ కలిగిన ఉన్న అప్పుడు మాత్రమే. ఓన్లీ బై లవ్, ఓన్లీ బై లవ్. ఫెలోషిప్ ఇన్ ద చర్చ్, సంఘంలో సహవాసము ఏ విధముగా ఉంటుంది. సో శిలువ మనకు ఈ విషయము తెలిసి ఉండవచ్చు.
సిలువను మనం చూస్తా ఉన్నప్పుడు మనకు ఒక విషయం అర్థమవుతా ఉంది. సిలువలో వర్టికల్ గా ఒక బార్ ఉంటుంది, హారిజాంటల్ గా ఒక బార్ ఉంటుంది. అలాగే అది ఏం సూచిస్తా ఉందంటే సంఘంలో వర్టికల్ గా మనకి సహవాసం ఉండాలి, హారిజాంటల్ గా కూడా మనకు సహవాసం ఉండాలి. అంటే నిలువుగా దేవునితో సహవాసం ఉండాలి, అలాగే అడ్డుగా హారిజాంటల్ గా ఒకరితో ఒకరికి మనకు సహవాసము ఉండాలి. ఆ, యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినది కేవలము దేవునికి మానవునికి మాత్రమే సమాధానం ఇవ్వటానికి కాదు, కానీ మనుషులలో కూడా సమాధానమును ఇవ్వటానికి. మొదటి యోహాను పత్రికలో చాలా స్పష్టంగా ఈ మాటలు ఇవ్వబడతా ఉన్నాయి. ఇఫ్ అ మ్యాన్ డస్ నాట్ లవ్ హిస్ బ్రదర్, ఒకవేళ ఒక వ్యక్తి తన సహోదరుని ప్రేమించకుండా ఉన్నట్లయితే అతడి కన్వర్షనే ఫాల్స్ అంటున్నాడు. ఎందుకంటే అతడు మరణంలో ఉన్నాడు, జీవంలో లేడు అంటున్నాడు. నీవు నీ సహోదరుని ప్రేమించలేకపోతే అసలు నీకు దేవుడు ఎవరో తెలియదు అని అంటున్నాడు. ఇఫ్ సమ్వన్ సేస్ హి లవ్స్ గాడ్ అండ్ హేట్స్ హిస్ బ్రదర్, ఈస్ అ లయర్ అని, ఒక అబద్ధికుడు. చాలా స్ట్రాంగ్ వర్డ్స్ ని జాన్ ఇక్కడ వాడుతున్నాడు. కన్వర్షన్ ఫాల్స్ అంటున్నాడు, దేవుని ఎరుగుడు అంటున్నాడు, అసలు అబద్ధికుడు అని అంటున్నాడు. ఎందుకు ఇలా అంటున్నాడు అంటే, దేవుని పట్ల నీకు ప్రేమ ఉంది అని అంటే దాని అర్థం ఏంటి? దేవుని పట్ల ప్రేమ ఉందంటే, ఓ బ్రదర్, నాకు వండర్ఫుల్ టైమ్ ఆఫ్ ప్రేయర్, చాలా చక్కగా నేను ప్రార్థన చేయగలను, ఒక 1 hour చాలా అద్భుతమైన ప్రార్థనా సమయం కలిగి ఉన్నాను, మంచిది. ప్రైజ్ ద లార్డ్ ఫర్ యువర్ ప్రేయర్ ఎక్స్పీరియన్స్. నువ్వు లేచిన తర్వాత ప్రార్థన నుంచి నీతో పాటు ఉన్నటువంటి నీ సహవాసంలో ఉన్నవారు, ప్రస్తుతము నీ కుటుంబంలో ఉన్న వారిని నువ్వు ఎక్కువగా ప్రేమించగలుగుతున్నావా? దట్ ఈస్ ద క్వశ్చన్. దట్ ఈస్ ద ప్రూఫ్. నువ్వు దేవుణ్ణి ఎరిగి ఉన్నావు, దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అనటానికి ప్రూఫ్ అది. బ్రదర్, నేను వాక్యం చెప్తుంటే, సాక్ష్యం చెప్పినప్పుడు ఎంతమంది ప్రభు దగ్గరకు వచ్చారు. ప్రైజ్ ద లార్డ్. దేవుడికి వాళ్ళ పట్ల ఉన్న ప్రేమను బట్టి దేవుడు అది చేస్తా ఉండవచ్చు. కానీ నీ పరిస్థితి ఏంటంటే, నీవు సహవాసంలో ఉన్న వారిని ప్రేమించలేకపోతే, లేక ఇతరుల మీద ఏదన్నా ఒక గ్రడ్జ్ని, ఒక కోపమును కంటిన్యూ చేస్తా ఉన్నవాడవైతే నీవు అబద్ధికుడవు, నీవు దేవుని ఎరుగవు, నీ రక్షణ స్థిరమైనది, నిజమైనది కాదు, అది నకిలీ రక్షణ అయి ఉండవచ్చు. సరి చేసుకోమని వాక్యము చాలా చక్కగా మనకు క్లియర్ గా విషయాన్ని తెలియజేస్తా ఉంది. దేర్ ఆర్ నో ఎక్స్క్యూజెస్. ప్రేమకు వేరే సాకులు ఏమీ లేవు. సంఘంలో అన్నిటికంటే ముఖ్యమైనది ప్రేమ. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక చాలా చక్కగా దీన్ని వివరిస్తుంది. మొదటి 3 అధ్యాయాలు, ఎఫ్ఎస్సి పత్రికలో మొదటి 3 అధ్యాయాలు కూడా ఈ డాక్టరీని టీచ్ చేస్తాయి. బాడీ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు శరీరము అనే డాక్టరీని టీచ్ చేస్తూ ఏ విధముగా ఉన్నది సంఘము అనేది చాలా చక్కగా ఎఫ్ఎస్సి పత్రికలో పౌలన్న వివరిస్తూ 4వ అధ్యాయం ప్రారంభిస్తూ ఎఫెక్ట్ ఆఫ్ దిస్ డాక్టరీన్, ఈ డాక్టరీన్ యొక్క ఎఫెక్ట్ ని స్టార్ట్ చేస్తున్నాడు. ఏమన్నాడంటే, కాబట్టి సమాధానం అనే బంధము చేత మీరు ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకున్నట్టు యందు శ్రద్ధ కలిగిన వారై. ఈ ఐక్యత ఎవరు కలిగించారంట? దేవుని ఆత్మ. దాన్ని మీరు కాపాడుకున్నట్టు యందు శ్రద్ధ కలిగిన వారుగా ఉండాలి అని హెచ్చరిక చేస్తా ఉన్నాడు. అని అంటున్నాడు, మిమ్మల్ని నేను బ్రతిమాలు కొనుచున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన ప్రేమించేవాడిగా ఉంటా ఉన్నాడు. ద మూమెంట్ ఐ స్టార్ట్ హేటింగ్ అ మ్యాన్, ఐ బికమ్ హిస్ స్లేవ్. ఎప్పుడైతే నేను ఒక వ్యక్తిని ద్వేషించడం మొదలు పెడతానో అతనికి నేను బానిసను అవుతాను. ఎందుకనంటే నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ వ్యక్తే నా తలంపుల్లో ఉంటాడు. నేను చేసే పనిని నేను ఎంజాయ్ చేయలేను. ఎందుకంటే నా ఆలోచనలో కూడా ఆ వ్యక్తి ఉంటాడు. నేను ఎవరినైతే ద్వేషిస్తున్నానో, నాకున్నటువంటి ఈ ద్వేషం, ఈ పగ, ఈ కోపము నాలో స్ట్రెస్ హార్మోన్స్ ని ఎంతగా రిలీజ్ చేస్తుందంటే, నాలో నా బాడీలో కొన్ని రసాయనాలని అది రిలీజ్ చేసి నాకు తొందరగా నా అలసటను తీసుకొస్తుంది. ఎక్కువసేపు నేను ఏ వర్క్ చేయలేను, అలసిపోతా ఉంటాను, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తూ ఉంటది. ఏదైతే ఇంతకు ముందు నేను ఎంజాయ్ చేశానో దాంట్లో కూడా ఇప్పుడు నాకు సంతోషం లేని స్థితిలో నేను ఉంటాను. లేదంటే బహుశా అందరూ హ్యాపీగా ఉన్న, సంతోషం ఉన్నటువంటి సమయంలో కూడా నాకు లోపల ఒక బాధ, ఒక వేదన అట్లా ఉంటది. అంటే దీని అర్థం ఏంటంటే, ఎప్పుడైతే నేను ఒక వ్యక్తిని ద్వేషిస్తున్నానో ఖచ్చితంగా నేను ఆ వ్యక్తికి బానిసను అవుతా ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన
చక్కగా తిరుగుతా ఆయన ఫిజికల్ బాడీతో అనేకమైన పనులు చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఆయన లేరు. ఆయన శరీరము పారలైజ్ అవ్వకూడదు. చక్కగా ఆయన శరీరం పనిచేసేదిగా ఉండాలి. బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే, ప్రేమ ఏ విధముగా ఉండాలంటే, అనేకమైన పాపములను కప్పే విధముగా ఉండాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 4:8. మనం ఏం చదువుతున్నామంటే, వాక్యంలో బహుశా వి విల్ ట్రై టు ఫర్గివ్ పీపుల్. మనం ఒకరిని క్షమించటము తెలుసు మనకి. మర్చిపోవటం తెలుసు. కానీ ఇక్కడ ఏమని రాయబడిందంటే, పాపములను కప్పేదిగా ఉండాలి. ఇది ప్రియులారా నిజానికి నెక్స్ట్ స్టెప్‌గా కనబడుతుంది. అంటే మనము క్షమించాలి. ఒక వ్యక్తి మన ఎడల చేసిన తప్పును క్షమించాలి, మర్చిపోవాలి. తర్వాత మనం ఇంకెవరితోని దాన్ని చెప్పకూడదు. ఆ వ్యక్తి ఇలా చేశాడండి, నేను క్షమించానండి అని అసలు మనం చెప్పకూడదు. ఒకవేళ ఆ ఇష్యూ వచ్చినా ఆ సంఘటన మరలా బయటకొచ్చినా దాన్ని కవర్ చేసే వారంగా ఉండాలి. అదే కదా చెప్తుంది. సో ఇది ఏమనిపిస్తుందంటే అంటే ద నెక్స్ట్ స్టెప్, ప్రేమలో నెక్స్ట్ స్టెప్. లోకంలో ఉన్న ప్రేమ చాలా సార్లు ఏమని చెప్తా ఉంటారంటే, ఇట్లా చేయాలి, ప్రేమించాలి, క్షమించాలి అని ఈ రకంగా చెప్తా ఉండవచ్చు. కానీ ప్రేమలో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, పాపములను, తప్పులను కప్పే వారంగా, కవర్ చేసే వారంగా మనము ఉంటా ఉండాలి. సంఘంలో ఇంకొన్ని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ని మనం చూద్దామా? ఈక్వాలిటీ ఇన్ ద చర్చ్. సంఘంలో ఐక్యత, సమానత్వము, అన్‌ప్రెజుడిస్డ్ యాటిట్యూడ్. అంటే ముందుగానే కొన్ని భావనలతో మనం సంఘంలోనికి రాకూడదు. సంఘంలోనికి వచ్చినప్పుడు, సంఘంలో సహవాసంలో ఉన్నప్పుడు మనం కొన్ని ప్రీ కన్సీవ్డ్ నోషన్స్‌తో మనం కూడా, అంటే కాస్ట్‌ని బట్టి గాని, వీళ్ళు అందరూ ఒక కులానికి చెందినవారండి. వీళ్ళందరూ లేక ఈ బ్యాక్‌గ్రౌండ్‌కి వాళ్ళందరూ చదువుకున్న వారండి, మనం చదువులేని వారమండి. ఇలాగా స్టార్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే, సంఘములోనే గ్రూప్స్ తయారవటం స్టార్ట్ అవుతాయి. ఇట్ ఈస్ వెరీ డేంజరస్. ఇది సంఘానికి ఎంతో హానికరము. కనుక సంఘములో నాయకులుగా ప్రిపేర్ అవుతున్న మీ అందరికీ, మనకందరికీ కూడా మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సినటువంటి ఒక విషయం ఇది. దెర్ ఆర్ నో గ్రూప్స్ ఇన్ ద చర్చెస్. సంఘంలో గ్రూప్స్ లేవు. డిఫరెన్సెస్ ఉన్నాయి, కల్చర్‌లో డిఫరెన్సెస్ ఉన్నాయి. ఈ పిక్చర్ చూసినట్లయితే ఫ్లవర్స్ లో దేవుడు ఎన్ని వెరైటీస్ ని దేవుడు చేశారో చూడండి. పువ్వులు అందంగా ఉంటాయి. ఎందుకు అవి అందంగా ఉంటాయంటే, ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా ఉన్నాయి. ఒక్కొక్క రంగు ఒక్కొక్కలాగా ఉంది. వెన్ వి లుక్ ఎట్ నేచర్, మనం నేచర్ ని, ప్రకృతిని చూస్తా ఉన్నప్పుడు దీన్ని అర్థం చేసుకుంటాం. ఆకులు ఇన్ని రంగులుగా చేయాల్సిన అవసరం లేదు. పువ్వులని ఇన్ని రంగులుగా చేయాల్సిన అవసరం లేదు. బట్ గాడ్ రిజాయిసెస్ ఇన్ డైవర్సిటీ. ఇన్ని రకాలను చేయటంలో దేవుడు కూడా ఆనందించేవాడుగా ఉంటా ఉన్నాడు. బ్యూటీ ఇన్ డైవర్సిటీ. సంఘంలో కూడా ఈ విధమైనటువంటి బ్యూటీని దేవుడు ఉంచుతా ఉన్నాడు. దెర్ ఆర్ మెనీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్. సంఘంలో ఒక్కొక్కరు వేరు వేరు రకాలుగా ఉంటా ఉన్నారు. మనం వీళ్ళందరినీ కూడా, ఇదంతటిని కూడా అంగీకరించే వారముగా ఉండాలి. ఇన్ఫీరియర్ గా ఫీల్ అవ్వకూడదు. ఈ విషయాలు మనం ఇందాక చూసాం. కొంచెం ఫాస్ట్ గా నేను ఇక్కడ మూవ్ అవుతాను, దయచేసి ధ్యానం ఉంచండి. 12వ అధ్యాయంలో మనం చూస్తా ఉన్నాం, లా ఆఫ్ ద హ్యూమన్ బాడీ. చేయని కాను అని కాలు ఇన్ఫీరియర్ గా, తన గురించి తాను చాలా తక్కువగా ఆలోచించుకుంటా ఉంది. ఇలాంటి ఆలోచనలు వస్తున్నప్పుడు కాంపిటీషన్ వస్తుంది. కాంపిటీషన్, ద లా ఆఫ్ ద హ్యూమన్ బాడీ. కాంపిటీషన్ లో మానవ శరీరము పనిచేయదు. నేను నీకంటే గొప్ప, నీకంటే నేను బాగా చేయాలి అనే కాంపిటీషన్ తో పనిచేయదు. కానీ కోఆపరేషన్ తో హ్యూమన్ బాడీ పనిచేస్తుంది. సంఘం కూడా అలాగే పనిచేయాలి. ఒక వ్యక్తి వెళ్ళి బైబిల్ స్టడీలో ఈరోజు వర్డ్ ఆఫ్ గాడ్ షేర్ చేసుకున్నాడు కనుక నెక్స్ట్ వీక్ నువ్వు షేర్ చేసుకోవాలి అన్నప్పుడు వెంటనే మనసులోకి వచ్చేది ఏంటంటే, ఆయన కంటే నేను బాగా చెప్పాలి, ఆవిడ కంటే నేను బాగా చెప్పాలి. ఆమె చెప్పినప్పుడు మళ్ళీ ఇంటికి వచ్చాక అక్క చెప్పింది, ఇవాళ బాగా నువ్వు షేర్ చేసుకున్నావు అని అక్క ఒక మాట అన్నది, నన్ను కూడా అలా అనాలి అనే కాంపిటీషన్ మనకి ఉండకూడదు. ఈయన ప్రెజెంటేషన్ ఇట్లా చేశాడు, నేను కూడా ఇంకా బాగా చేయాలి అనే కాంపిటీషన్ తో సంఘము పనిచేయదు. యు ఆర్ డిస్ట్రాయింగ్ గాడ్స్ బాడీ. క్రీస్తు శరీరాన్ని
పాడు చేసే వారంగా ఉంటా ఉన్నాం కాంపిటీషన్ స్పిరిట్ మనలోకి వచ్చినప్పుడు. ఎందుకంటే మన శరీరంలో చూస్తే ఒకదానికొకటి పోటీ ఉండదు. కుడి చేయి ఒక పని చేస్తా ఉన్నప్పుడు ఎడమ చేయి దాన్ని హెల్ప్ చేస్తూ ఉంటది. రెండు చేతులు ఒక దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నప్పుడు రెండు కాళ్ళు దానికి హెల్ప్ చేస్తాయి. సో హ్యూమన్ బాడీలో దేవుడు పెట్టినటువంటి నియమం ఏంటంటే కాంపిటీషన్ కాదు, కోఆపరేషన్. పోటీతత్వం కాదు, సహకరించుకోవటం. ఒకరికొకరు సహకరించుకునే వారముగా ఉండాలి. ఒక బ్రదర్ ప్రేయర్ లీడ్ చేస్తా ఉంటే నువ్వు చక్కగా మౌనముగా ఉండి ఆ నీ మౌన ధ్యాన సమయంలో ఆ ప్రార్థనలో నువ్వు ఏకీభవించి ఈ బ్రదర్ ని వాడుకోవాలి. ఒక బ్రదర్ ఒక సిస్టర్ వాక్యాన్ని సాక్ష్యాన్ని షేర్ చేసుకుంటా ఉంటే వెనకుండి ప్రేయర్ చేసే దానిగా ఉండటం నేర్చుకోవాలి. బర్నబా ఈ విధముగా ఉన్నాడు. నిన్నటి దినాన దేవుడు చక్కగా మనతో ఈ విషయాన్ని మాట్లాడుతూ ఉన్నాడు. బర్నబా ఉన్నటువంటి మనస్సు, ఆ యొక్క స్పిరిట్, ఇట్ వాజ్ అ కోఆపరేటింగ్ స్పిరిట్, నాట్ కంపీటింగ్. అలాగే డు నాట్ ఫీల్ సుపీరియర్. 12వ అధ్యాయంలో ఇంకొక మాటను మనం చూస్తాం. కన్ను అనుకుంటుందంట నేనే సమస్తం అని అనుకుంటుందంట. ఇలాగా కూడా కొంతమంది ఉంటారు. ఎలా ఉంటారంటే నేను లేకుండా చర్చ్ లేదు, నేనే సమస్తము అనుకున్నట్లుగా కొంతమంది ఉంటారు. వీళ్ళ ఆలోచన విధానము బయటికి ఆ మాట చెప్పకపోయినా అట్లా ఉంటారు. అయితే నువ్వు అలా ఉన్నావేమో, చాలా జాగ్రత్తగా చూసుకో. పాటలు పాడాలంటే నేనే, వాక్యము స్టడీ చేయాలంటే నేనే, ప్రేయర్ లీడ్ చేయడానికి నేనే, ఇక ఎవరు లేరు అనేటువంటి స్థితిలో మనం ఉండకూడదు. ఒకవేళ దేవుడు నీకు అది ఇస్తే అది మన బాధ్యత, మన పని. చక్కగా మనం దాన్ని చేసేవారముగా ఉండాలి. ఒక చిన్న ప్రశ్న. శరీరంలో ఒక కణము వేగముగా పెరుగుతుంది మరియు శరీరంలోని ఇతర కణాలు మరణానికి కారణమవుతుంది. వన్ సెల్ ఇన్ ద బాడీ ఈజ్ ఇంక్రీజింగ్ ర్యాపిడ్లీ. అది చాలా వేగంగా పెరుగుతుంది. అది అంత వేగంగా పెరగటం వల్ల ఇతర కణాలు, వేరే సెల్స్, ఆ బాడీలో ఉన్న వేరే సెల్స్ కూడా తగ్గిపోతా ఉన్నాయి, లేక అవి చచ్చిపోతా ఉన్నాయి. ఈ పరిస్థితిని, ఈ వ్యాధి, ఇదొక వ్యాధి. ఏమంటారు ఈ పరిస్థితిని? చాలా మంది ఇప్పటికే చెప్పుంటారు, దీన్ని క్యాన్సర్ రోగం అంటారు. క్యాన్సర్ అనే రోగం ఏంటంటే ఒక కణమే వేగంగా పెరిగిపోతా ఉంటాడు. ఎక్కడ చూసినా ఇక అతనే కనబడతా ఉంటాడు. ఎక్కడికి వెళ్ళినా ఇక నేనే అన్నట్టుగా కనబడతా ఉంటాడు. God has not like this. సంఘంలో, శరీరంలో ఇలాగా ఉండకూడదు. నో వన్ ఈజ్ ఇండిస్పెన్సిబుల్. ఎవరు కూడా నువ్వు లేకపోతే పని జరగదు అనే స్థితిలో ఎవరు లేరు. నాట్ ఈవెన్ ఎలైజా. ఏలియా గురించి 19వ అధ్యాయం 1 రాజుల గ్రంథంలో మనం చూస్తాం. 14వ వచనం నుంచి ఏలియా అంటాడు, దేవా నేను ఒక్కడిని మాత్రమే మిగిలి ఉండగా నా ప్రాణం తీసుకున్నట్టకై వీరు చూస్తున్నారయ్యా అని ఏలియా ప్రార్థన చేస్తారు. ప్రభు ఎవరు లేరు, అందరూ నేను విడిచిపెట్టేశారు, నేను ఒక్కడనే మిగిలి ఉన్నాను అని అన్నప్పుడు దేవుడు వెంటనే అంటాడు, నీవు వెళ్ళు, రాజుగా ఉండటానికి పట్టాభిషేకము నీవు చేయవలసినటువంటి హజాయేల్ని చూపిస్తాను. ఆ తర్వాత నీకు ఇంకెవరిని చూపిస్తానంటే నీకు మారుగా ప్రవక్తనై ఉండుటకు ఎలీషాను నేను ఎన్నుకున్నాను, అతన్ని నువ్వు అభిషేకించాలి. సో రాజు ఉన్నాడు, నువ్వు ఒక్కడవే కాదు, ఇంకొక వ్యక్తి ఉన్నాడు, ఎలీషా రెడీగా ఉన్నాడు నీకు మారుగా ప్రవక్త ఉండటానికి. ఇంకా అంటున్నాడు ప్రభు, అంటున్నాడంటే హజాయేలు యొక్క ఖడ్గమును తప్పించుకుని వారు యెహోషాపాతు ఖడ్గమును తప్పించుకున్న వారు ఎలీషా హతమును చేయును. 18వ వచనం చూసినట్లయితే బయలుకు మోకాళ్ళు వేయని వారు, నోటితో వాడిని ముద్దు పెట్టుకుని ఉన్నవారు 7,000 మంది ఉన్నారట. ఏలియా అంటున్నాడు నేను ఒక్కడనే ఉన్నాను అని ఏలియా చెప్తుంటే దేవుడు అంటున్నాడు నువ్వు ఒక్కడవే కాదు, రాజు రెడీగా ఉన్నాడు, ప్రవక్త రెడీగా ఉన్నారు, ఇంకా 7,000 మంది రెడీగా ఉన్నారు. గాడ్ ఆల్వేస్ హ్యాస్ అదర్స్. ఎందుకు ఈ మాట నేను చెప్తానంటే, మనం జ్ఞాపకం చేసుకుంటున్నామంటే మనం ఇండిస్పెన్సిబుల్ కాదు. నేను లేకపోతే పని ఆగిపోతుంది అని ఎప్పుడు మనం అనుకోకూడదు. God always has his own ways. బ్రదర్స్ సిస్టర్స్, మనము ఎప్పుడు కూడా తగ్గించుకునే వారముగా ఉండాలి. అది విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకరి మీద ఒకరు ఆధారపడే వారముగా ఉండాలి. శరీరంలో అవయవములు ఏవి బలహీనలుగా కనబడతాయో అవి మరి అవశ్యములు. ఏవైతే వీక్ గా ఉంటాయో అవే మనకి చాలా ఇంపార్టెంట్. ఇంటర్నల్ ఆర్గన్స్, మన కిడ్నీ కనబడదు, హార్ట్ కనబడదు,
లివర్ కనబడదు, మన స్టమక్ కనబడదు. ఇవి ఇంపార్టెంట్ కాదా? మన లంగ్స్ మనకు కనబడవు. బయట కనబడేది శరీరంలో కొంతమందే. సంఘము ఒక పని చేస్తా ఉన్నప్పుడు ఒక అన్నయ్య కనబడతా ఉంటాడు, ఈ అన్నయ్య వాక్యం చెప్తాడు, ఈ అన్నయ్య అన్నిట్లో కనబడతా ఉంటాడు అనుకున్నప్పుడు కనబడని వారు ప్రాముఖ్యం కాదని కాదు, నిజానికి వాళ్ళే అన్నిటికంటే ప్రాముఖ్యమైన వారు. అవి మరి అవశ్యములే అని వాక్యము తెలియజేస్తా ఉంది. ఏవేవి కనబడవో, ఏవేవి బలహీనంగా ఉంటాయో అవి మరి అవశ్యములు. దే ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అనగా ప్రతి ఒక్కరూ ఒకలాగా ఉండరు, భిన్నముగా ఉంటాం. మనం భిన్నముగా ఉంటాం కానీ ఒకరికొకరము చాలా అవసరము. భిన్నముగా ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ పీటర్ అండ్ జాన్, పేతురు యోహాను ఒకరికొకరు చాలా డిఫరెంట్ గా ఉన్నారు. పేతురు యొక్క విధానం వేరు, యోహాను యొక్క విధానం వేరు. పేతురు చాలా ఫాస్ట్ గా దుడుకుగా పరిగెత్తుకుని వెళ్ళేవాడు. యోహాను అట్లా కాదు, కొంచెం నింపాదిగా ఆలోచన కలిగి ఉండేవాడు. అలాగే పౌలు, తిమోతి చాలా నెమ్మదిగా ఉన్నటువంటి వాడిగా మనం చూస్తూ ఉంటాం. పౌలు అట్లా కాదు. ఎవరు విధానము వారిది, కానీ మనము ఒకరి మీద ఒకరు ఆధారపడి ఉండాలి. ఇక్కడ ఒక క్లారిఫికేషన్ ఏంటంటే, కొన్ని ఆత్మీయ వరాలు గురించి మనం చూసాం 2 రోజుల క్రితం. ఆత్మీయ ఫలాలు, ఆత్మీయ వరాలు. మనం ఆ సెషన్ లో నేర్చుకున్న ఒక విషయం ఏంటంటే, కొన్ని ఆత్మీయ వరాలు మిగిలిన ఆత్మీయ వరాల కంటే ఎక్కువ వాల్యుబుల్ గా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ద గిఫ్ట్ ఆఫ్ ప్రాఫెసీ. అలాగే కొరింథీ 12:31లో గొప్ప వరాలని మనం ఆశించాలి అనేది కూడా రాయబడి ఉంది. ఈ వరాలు కొన్ని డిఫరెంట్ గా ఉన్న కారణాన్ని బట్టి ఒక బ్రదర్ లేక ఒక సిస్టర్ సంఘానికి చేసే కాంట్రిబ్యూషన్ ఇంకా ఎక్కువగా ఉండవచ్చు. గమనించుదాం. ఐక్యత అంటే ఒకేలా ఉండడం కాదు. ఒక వ్యక్తి ఎక్కువగా కనబడుతూ ఉండవచ్చు, ఎక్కువగా కాంట్రిబ్యూట్ చేస్తూ ఉండవచ్చు. దాని మీనింగ్ అతడే ఎక్కువ అని కాదు. కన్వర్షన్, ఒక వ్యక్తి మారు మనసు పొందటము ఆ వ్యక్తి యొక్క స్టేటస్ ని మార్చదు. ఇంటలెక్చువల్ గా ఒక వ్యక్తికి ఉన్నటువంటి టాలెంట్ ను బట్టి, ఇంటలెక్చువల్ బ్యాక్గ్రౌండ్ బట్టి, అతని చదువుకున్న విధానాన్ని బట్టి, అతనికి మైండ్ బ్రెయిన్ కెపాసిటీని బట్టి అతడు పరిచర్య విధానం ఉంటుంది. సేమ్ గా ఉండక్కర్లా, నువ్వు ఇంకొకరిలాగా ఉండక్కర్లేదు. నేను అంటున్న మాట ఏంటంటే, ఇంకొకరిలాగా నీవు చేయవలసిన అవసరం లేదు. యాజ్ లీడర్స్ గా మీరు రెడీ అవుతా ఉన్నారు. ఇంకొక సిస్టర్ లాగా, అక్కలాగే నేను చేయాలి, ఆ అన్నలాగే నేను ఉండాలి, అలాగే చేయాలి అని ప్రెషర్ లో నీవు ఉండవలసిన అవసరం లేదు. గాడ్ హ్యాస్ యువర్ ఓన్ ప్లేస్. నీకున్న కలర్ వేరు, నీకున్న పరిస్థితి వేరు. దేవుడు నిన్ను దాని కొరకే ఏర్పరచుకొని ఉండవచ్చు. దేవుడు సాధారణంగా ఖచ్చితంగా ఇలాంటి విషయాలలో ప్రభు మనకి ఒక మాటను చెప్తా ఉంటారు. 2 రకాల వ్యక్తులను దేవుడు ఒక చోట ఉంచుతారు. ఈ ఒక పిక్చర్ చూడండి. ఇనుముని పదును చేస్తుందంట. 2 వేర్వేరు వ్యతిరేక వ్యక్తిత్వాలున్న వ్యక్తులను దేవుడు కలిపి ఉంచుతాడు. 2 వేర్వేరు వ్యక్తులు ఇలా ఉంచడం ద్వారా ఏం నేర్చుకుంటారంటే, ఇద్దరు పదును చేయబడతారు. ఇద్దరు పదును చేయబడతారు. ఉదాహరణకు మా ఇంట్లో ఈ పరిస్థితిని మేము బాగా చూస్తూ ఉంటాం. నేను రూత్, నా భార్య రూత్, మేమిద్దరం కూడా 2 వేరు వ్యక్తిత్వాలు కలిగిన వారం. ప్రతి విషయంలో, ఆలోచన విధానంలో కానీ, పని చేసే విధానంలో కానీ, ఈవెన్ బైబిల్ చదివే విధానంలో కూడా. నేను బైబిల్ని స్లోగా ఒక్కొక్క ప్యాసేజ్, ఒక చిన్న పారాగ్రాఫ్ లో స్టడీ చేయడానికి ఇష్టపడతాను. తను చాలా ఫాస్ట్ గా రీడ్ చేయడానికి, చదువుకుంటూ వెళ్ళిపోవటానికి ఇష్టపడుతుంది. ఎవ్రీథింగ్, అన్నిట్లో మేము వేరుగా ఉంటా ఉన్నాం. ఏదన్నా ఒక విషయాన్ని సెలెక్ట్ చేస్తున్నప్పుడు, ఏదన్నా ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు నేను అనుకుంటా ఉన్నా, ప్రభు ఎందుకు ఇట్లా ఉంచావంటే, ప్రభు ఒకసారి మాటను ఇస్తా ఉన్నారు పదును చేయబట్టడానికి. కనుక ఇద్దరం ఏం నేర్చుకుంటున్నాం అంటే, కలిసి పని చేయటం నేర్చుకుంటున్నాం. సంఘంలో కూడా ఇది చాలా ఎఫెక్టివ్ గా ప్రభు ఈ టూల్ ని వాడుకుంటారు. దేవుడు మనల్లో ఒకరినొకరు వాడుకుంటారు. ఒక వ్యక్తి ఉంటారు, ప్రేయర్ చేయమన్నప్పుడు వెంటనే ప్రేయర్ ఎత్తుకుంటారు. నువ్వు లీడ్ చేస్తున్న గ్రూప్ లో, ఆ గ్రూప్ లో ఉన్నటువంటి ఆ వ్యక్తి ప్రేయర్ ఎత్తుకున్నాక, ఇక టోటల్ ప్రేయర్ టైం 15 minutes అయితే, ఈ ఒక్క వ్యక్తే 12 minutes 13 minutes ప్రేయర్ చేసేస్తాడు. ఇక మిగిలింది 2 నిమిషాలే. ఇప్పుడు ఏం చేయాలి?
చెబుతావు నువ్వు ఒకసారి, రెండోసారి కూడా అదే పరిస్థితి రిపీట్ అవుతా ఉంటది. అప్పుడు నువ్వు అర్థం చేసుకోవాల్సిన పని ఏంటంటే, ప్రభువు నిన్ను నీకొక పాఠమును నేర్పటానికి ఆ వ్యక్తిని నీతో పాటు ఉంచుతా ఉన్నాడు. ఇక ఊహించుకోండి, ఆ వ్యక్తి కేవలం గ్రూప్ మెంబరే కాదు కానీ టీమ్ మెంబర్ అనుకో. నీతో పాటు ఆ వ్యక్తితో పాటు కలిసి నువ్వు పని చేయాలనుకో, ఇక పరిస్థితి ఎట్లా ఉంటుందో చూడండి. ఇక ప్రతి విషయంలో ఆపోజిట్ గా, డిఫరెంట్ గా ఆలోచించేటువంటి వ్యక్తితో పని చేయాలంటే దేవుడు ఖచ్చితంగా ఇలాంటి వ్యక్తులను దేవుడు మన మధ్యలో ఉంచుతారు. సంఘములో ఇలాంటివి దేవుడు అలౌ చేస్తాడు మనకు నేర్పటానికి. చక్కగా మనం ప్రభు దగ్గర నేర్చుకునే వారంగా ఉందాం. సంఘంలో లీడర్షిప్ గురించి ఆలోచన చేద్దాం. సంఘంలో నాయకులు ఉన్నారు. లైక్ ఇన్ ద యూనివర్స్ దేవుడే సుప్రీం అథారిటీ అయినప్పటికీ దేవుడు అధికారాన్ని అప్పగిస్తారు, లేక డెలిగేట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, సమాజంలో, సొసైటీలో ప్రభుత్వ అధికారులు ఉన్నారు. కుటుంబంలో తల్లిదండ్రులు అధికారులుగా ఉంటా ఉన్నారు. అలాగే సంఘములో సంఘ నాయకులు అధికారులుగా ఉంటా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ అధికారంను అప్పగించిన వాడుగా, లేక డెలిగేట్ చేసిన వాడుగా ఉంటా ఉన్నారు. ఆయన ఏమంటాడంటే, నా మాట ఎవరైతే వింటాడో వాడు నీ మాట వినును, మిమ్మల్ని నిరాకరించిన వాడు నన్ను నిరాకరించును. దీని ద్వారా ప్రభు ఈ మాట చెప్తున్నారు. ఏమంటాడంటే, యూ గో యాజ్ మై రిప్రజెంటేటివ్. నా అథారిటీని నేను మీకు ఇస్తా ఉన్నాను. మీ మాట వింటే నా మాట విన్నట్లే, మిమ్మల్ని నిరాకరిస్తే నన్ను నిరాకరించినట్లే. ఇట్లానే లీడర్షిప్ ని కూడా యేసుక్రీస్తు ప్రభు వారు డెలిగేట్ చేస్తా ఉన్నారు సంఘంలో. ఒక మాట కింద రాయటానికి ప్రభు ప్రేరేపణిస్తా ఉన్నారు. చూడండి, సంఘం అనేది ప్రజాస్వామ్యం కాదు. చర్చ్ ఇస్ నాట్ ఎ డెమోక్రసీ. డెమోక్రసీ అంటే ఈచ్ వన్ హ్యాస్ హిజ్ ఓన్ రైట్, హ్యాస్ హిజ్ ఓన్ రిప్రజెంటేషన్, రైట్. ఇక్కడ ప్రతి ఒక్కరూ దేవునికి మాత్రమే జవాబుదారులు కాదు. నేను దేవునికి మాత్రమే, సంఘంలో నేను విశ్వాసిని, రక్షించబడ్డాను, దేవుడికి మాత్రమే నేను జవాబుదారిని, సంఘంలో నాయకులతో నాకు పని లేదు అని అనుకోవటానికి సంఘం ప్రజాస్వామ్యం కాదు. మనకి ఇలాంటి మనసు ఎక్కువ ఉండవచ్చు సమాజంలో చూసిన దాన్ని బట్టి. సమాజానికి సంఘానికి ఉన్న డిఫరెన్స్ కూడా ఇదే. సంఘంలో ప్రభు నియమించిన నాయకులు ఉన్నారు, వీరికి మనము లోబడాలి. చర్చ్ అనగానే చర్చ్ లో లీడర్స్ వస్తారు, లీడర్స్ కి సబ్మిషన్. సంఘము అనగానే సంఘంలో నాయకులు ఉంటున్నారు, నాయకులకి లోబట్టం అనేది ఉంటుంది. చాలా మందికి ఈ మాట నచ్చకపోవచ్చు, చాలా మందికి ఇది వ్యతిరేకంగా ఉండవచ్చు. మిమ్మల్ని నేనేం తప్పు పట్టను, ఎందుకంటే మనలో ఉన్న ఆ శరీరము, స్వభావము ఇలాంటిదే. వి డు నాట్ లైక్ సబ్మిషన్. జవాబుదారులుగా ఉండటం లేక లోబట్టం అనేది ఎవరికి నచ్చదు. నీకే కాదు, చిన్న పిల్లల కాడి నుంచి పెద్దవారి వరకు ఎవరికి నచ్చదు. లోకంలో ఉన్నవారు, ప్రపంచంలో ఉన్న ఎవరికి కూడా లోబట్టం అనేది నచ్చదు, మనకి ఇష్టం ఉండదు. అయితే మన ఇష్టమా, ప్రభు చిత్తమా? ద క్వశ్చన్ ఇస్ అది, ఇస్ ఇట్ వాట్ ఐ వాంట్ ఆర్ వాట్ గాడ్ విల్స్? మన ఇష్టమా లేక దేవుని చిత్తమా? వాట్ డస్ గాడ్స్ వర్డ్ సే? దేవుని వాక్యం ఏం చెప్తుంది సంఘంలో ఉన్న నాయకత్వం గురించి? హెబ్రీయులకు రాసిన పత్రిక 13:17, obey your leaders, submit to them. మొదటి తెస్సలోనిక 5:12-13, you esteem them very highly in love. ఇదిగో మీ మధ్యలో పనిచేస్తున్న వారిని నీవు హైగా ఎస్టీమ్ చేయమని. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16:15-16 యు ఆల్సో బీ ఇన్ సబ్జెక్షన్ టు సచ్ మెన్. ఇదిగో స్టెఫనాస్ ఇంటి వారు మీ మధ్యలో పనిచేస్తున్నారు, వారికి మీరు లోబడి ఉండండి అని హెచ్చరిక చేస్తా ఉన్నారు. ఎల్డర్స్ రూల్ వెల్ అని అంటా ఉన్నాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5:16 దే ఆర్ వర్ది ఆఫ్ డబుల్ ఆనర్, వారు రెండింతల ఘనతకు వారు అర్హులని రాయబడి ఉంది. అలాగే యవనస్తులారా, పెద్దలకు మీరు లోబడి ఉండండి అని రాయబడతా ఉంది. లోబడటము ప్రియులారా మనకు ఇష్టం లేకపోవచ్చు, కానీ సంఘంలో ఇది ఒక మ్యాండేట్ గా ఉంటా ఉంది. లెట్ మీ జస్ట్ డూ వన్ మోర్ స్లైడ్ ఆన్ దిస్. ఇంకొక స్లైడ్ కూడా దయచేసి ఈ లోబడటం, లీడర్షిప్ మీద, సబ్మిషన్ మీద ప్రభు ఇస్తా ఉన్నారు. నో వన్ కెన్ సర్వ్ గాడ్ ఎఫెక్టివ్లీ ఆర్ బి ఎ స్పిరిచువల్ లీడర్ unless he has known submission to others at any time. జోషువాని మనం చూస్తా ఉన్నాం కదా, రహస్యముగా సేవ చేస్తా ఉన్నాడు.
రహస్యముగా సంఘములో జీవిస్తా ఉన్నాడు. ఒక దినాన దేవుడు బయటికి తీసుకొచ్చారు. యోర్దాను నది దాటించడం ద్వారా దేవుడు అందరి దృష్టిలో యెహోషువను హెచ్చించారు. నీవు రహస్యముగా ఒక వ్యక్తికి లోబడి ఉండటం నీ జీవితంలో నువ్వు నేర్చుకోకపోతే దేవుని సేవ చేయలేవు. యు కెనాట్ బి అ లీడర్ యువర్ సెల్ఫ్ అన్లెస్ యు లెర్న్ టు సబ్మిట్. ఒక ఎగ్జాంపుల్, అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయము 9వ వచనంలో అపోస్తలుడైన పౌలు గారికి దేవుడు ఒక దర్శనాన్ని ఇస్తారు. సేవ విషయంలో ఎక్కడికి వెళ్ళాలి అనే ఆలోచన వచ్చినప్పుడు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయం చేయమని ఒక దర్శనము రాత్రి వేళ పౌలుకి కలుగుతుంది. అతనికి ఆ దర్శనం కలిగినప్పుడు వారు సువార్త ప్రకటించాలనేటువంటి పిలుపు దేవుడు మమ్మను పిలిచున్నాడని మేము నిశ్చయించుకొని, గమనించండి, టీంలో ఇండివిజువల్ గా ఒక్కొక్కరికి దేవుడు దర్శనం ఇవ్వాల. టీం లీడర్ కి అనగా పౌలు అన్నకి దేవుడు దర్శనం ఇస్తే టీంలో ఉన్న వారందరూ ఏమనుకున్నారంటే 10వ వచనం ఏమని చెప్తుందంటే, దేవుడు అతనికి ఆ దర్శనం కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మను పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకుంటుమి. వాట్ అ వండర్ఫుల్ ఎగ్జాంపుల్. దర్శనం అక్కడికి వస్తే మమ్మను దేవుడు పిలిచాడని మేము నిశ్చయించుకున్నాం. వాట్ ఈస్ యువర్ విజన్? ఇట్ కెనాట్ బి డిఫరెంట్ ఫ్రమ్ ద చర్చెస్ విజన్. నీ దర్శనము సంఘంలో ఉన్న దర్శనానికి డిఫరెంట్ గా ఉండటానికి అవకాశము లేదు. ద ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇప్పుడు ప్రాముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, ఇస్ ఇట్ గాడ్స్ విల్? ఈ సహవాసంలో నేను ఉండటం అనేది దేవుని చిత్తమా కాదా? ఎస్ ఆర్ నో? ఇఫ్ ఇట్ ఈస్ ఎస్, then it is my duty to submit to God appointed leadership. దేవుడు ఏర్పరిచిన నాయకత్వానికి లోబడటము అది నా డ్యూటీగా మారుతుంది. ఈ సహవాసం ఉండటం దేవుని చిత్తం అయితే. సో ఈ ఫెలోషిప్ కి దేవుడు, ఈ సహవాసానికి దేవుడు ఒక దర్శనం ఇచ్చి నడిపిస్తా ఉన్నప్పుడు ఆ దర్శనంలో నేను కూడా ఎమడాలి, నేను కూడా సబ్మిట్ అవ్వాలి, సింక్రనైజ్ అవ్వాలి. రిబెలియన్ అండ్ రిబెలియస్ హార్ట్, ఇట్స్ వెరీ డిఫికల్ట్. మనం చూద్దాం నెక్స్ట్ స్లైడ్స్ లో లీడర్ ఎలా ఉండాలో మనం చూద్దాం. వెంటనే ఒక ప్రశ్న రావచ్చు, ఏమంటే ఒక లీడరే దేవునికి వ్యతిరేకంగా వెళితే, దేవుని వాక్యానికి విరుద్ధంగా వెళ్తే అప్పుడు మరి ఏం చేయాలనేది వి విల్ లుక్ ఎట్ దట్. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ప్రతి ఒక్క వ్యక్తికి ఒక లీడర్ ఉంటాడు. చర్చ్ లో డెలిగేషన్ ఆఫ్ అథారిటీ, డెలిగేషన్ ఆఫ్ పవర్ లో ప్రతి ఒక్క వ్యక్తికి ఒక్కొక్క లీడర్ ఉంటాడు. ప్రతి ఒక్క వ్యక్తి ఆ లీడర్ కి సబ్మిట్ అవుతా ఉంటాడు. చర్చ్ లో ఉన్న లీడర్ గురించి మనం చూద్దాం. హెడ్షిప్ అనేది శిరస్సుగా ఉండేటువంటి స్థితిని ఎప్పుడు కూడా ప్రభు డెలిగేట్ చేయలేదు. క్రైస్ట్ ఈజ్ ఆల్వేస్ ద హెడ్షిప్. కాబట్టి సంఘంలో ఒక ఇండివిజువల్ డామినేషన్ ఎప్పుడు కూడా ఉండకూడదు. ఇండివిజువల్ గా ఒక వ్యక్తి ఒక సంఘంలో గనక డామినేట్ చేస్తా, నేను చెప్పిందే అనేది ఫాలో అవుతా ఉంటే, ఇట్ ఈస్ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిరస్సు అనే ఆయన స్థానమును వైలేట్ చేసినట్టే. చాలా క్లియర్గా ఈనాడు సంఘాలలో చాలా చోట్ల మనం చూస్తూ ఉంటాం, అయ్యగారిని ఎత్తేస్తా ఉంటారు. అసలు అయ్యగారు మనకు ప్రభు అండి, మనకు ప్రభు. ఈ అయ్యగారులందరినీ గనుక పిల్లరా చాలా జాగ్రత్తగా మనం ఈ విషయాన్ని గమనించాలి. లీడర్షిప్ నూతన నిబంధనలో ప్రిస్క్రైబ్ చేయబడిన లీడర్షిప్ ఎప్పుడు కూడా ప్లూరల్ గా ఉంటా ఉంది, అది సింగులర్ గా లేదు. ఈ రిఫరెన్సెస్ ఒకసారి మీరు నోట్ చేసుకోవచ్చు, తర్వాత యూ కెన్ గో త్రూ దెమ్. లీడర్ అనేవాడు ఎప్పుడు కూడా సింగిల్ గా లేడు. ఓల్డ్ టెస్ట్మెంట్ లో సింగిల్ గా ఉండేవారు. ఇట్ వాజ్ ఆల్వేస్ వన్ మోసెస్, వన్ ఎలైజా, వన్ ఎలీషా, వన్ ఐజయా. ఒక్కొక్క వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నాడు. కానీ కొత్త నిబంధనలో వచ్చినప్పటికల్లా ఎప్పుడు కూడా ఒక్కరే వెళ్ళినట్టుగా చూడం. ఈవెన్ యేసు ప్రభు వారు పంపించినప్పుడు, శిష్యులను 70 మంది పంపించినప్పుడు ఇద్దరిద్దరుగా పంపించారు. పౌలు అంత టాలెంటెడ్ గా ఉన్నప్పటికీ కూడా ఆల్వేస్ ఒక టీమ్ తో ఆయన కలిసి పనిచేశాడు. హీ వాజ్ నెవర్ అలోన్. ఒక్కడే ఏకాంతంగా ఎప్పుడు ఆయన పనిచేయాలి. నిజానికి పిల్లరా, ఎంతగా పౌలు అన్న ఈజ్ వండర్ఫుల్ అండి. ఎంత బ్యూటిఫుల్ గా ఆ ప్లూరాలిటీని
కలిసి పనిచేయటాన్ని ఎంతగా ఆయన తన లైఫ్ లో ఇముడ్చుకున్నారంటే, ఈవెన్ లెటర్ రాసినప్పుడు కూడా, ఉత్తరం రాసినప్పుడు కూడా, పౌలును శిలను మీకు శుభమని చెప్పి రాయినది. ఏమండి, ఉత్తరం ఎంతమంది రాస్తారు? ఈమెయిల్ పెడతాం, ఈమెయిల్ ఒక్కలే పెడతారు కదా. కానీ పౌలన్న ఎంతగా ఆయన ఆత్మ ద్వారా ఈ విషయాన్ని ఎంతగా ఆయన మనసులో కలిసిపోయిందంటే, ఆయన అంటున్నాడు, పౌలును శీలయు మీకు శుభం అని చెప్పి. ఈవెన్ ఒక లెటర్ రాసినా కూడా ఆయన అంటున్నాడు, మేమిద్దరం కలిసి ఈ పని చేస్తున్నాం. కనుక కలిసి పని చేయటం, ఒక లీడర్ ఎప్పుడు కూడా కలిసి కలుపుకునేవాడుగా ఉంటా ఉండాలి. తిమోతి, తీతు కూడా పౌలు దగ్గర నేర్చుకున్నారు. ఇనిషియల్ స్టేజెస్ లో కొంతకాలానికి వారు పౌలుతో కూడా తోటి దాసులుగా పిలువబడతా ఉన్నారు. కొంతకాలానికి తోటి దాసులుగా పిలువబడతా ఉన్నారు. లీడర్షిప్ గురించి క్వాలిఫికేషన్స్ ఆఫ్ అ చర్చ్ లీడర్, లీడర్షిప్ సెషన్ లో మనం ఇంకా క్లియర్ గా దీన్ని చూస్తాం. బట్ వీ విల్ జస్ట్ టచ్ అబౌట్ దిస్ బికాస్ లీడర్షిప్ ట్రైనింగ్, మనం చర్చ్ లో లీడర్స్ గా ఉండాలి. కనుక ఒక వ్యక్తిని చర్చ్ లో నాయకుడిగా నియమించాలంటే అది దేవుడే నియమించాలి. దేవుడే ఆ నియమాన్ని, ఆ పిలుపును దేవుడే ఇవ్వాలి. ఒక నాయకుడు ఎప్పుడు కూడా శిలువ మార్గంలో, సెల్ఫ్ డినైల్ లో ఒక వ్యక్తిని నడిపించేవాడుగా ఉండాలి. సర్వెంట్ లీడర్ గా ఒక నాయకుడు ఉండాలి అనే విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. ఇప్పుడు కూడా ఒక సర్వెంట్ లీడర్షిప్ ని మనం చూస్తా ఉన్నాం. బ్యాలెన్స్ ఆఫ్ లీడర్ బ్రదర్ మోసెస్ 40 లక్షల మందిని నడిపించాడండి. బా, ఎంత ఆశ్చర్యం! 40 లక్షల మందిని ఎట్లా నడిపించగలిగాడో మోసెస్. రియలీ ఛాలెంజింగ్ టెస్టిమనీ మోసెస్ ది. కనుక ప్రియులారా, 3 యోహాను పత్రిక 9వ వచనంలో దయోత్రఫీ మనకు కనబడతాడు. ప్రధానత్వమును కోరుచున్న దయోత్రఫీ మమ్మల్ని ఎదురు దీన్ని అంగీకరించట్లా. కనుక మనం ప్రధానత్వమును కోరుకునే వారముగా ఉండవద్దు. నెవర్ సీక్ ప్రీఎమినెన్స్. ప్రధానత్వమును ఎప్పుడు కూడా మనము కోరుకోవద్దు. ద మాస్టర్ లీడర్, ఈ ఎల్టీసీ క్యాంప్, లీడర్షిప్ ట్రైనింగ్ క్యాంప్ లో ఉన్నటువంటి థీమ్, ద పిక్చర్, ఈ వండర్ఫుల్ పిక్చర్ వేర్ గాడ్, యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యుని పాదమును, పేతురు పాదమును కడుగుతా ఉన్నాడు. ఎంత బ్యూటిఫుల్ గా ఈ పిక్చర్ ఉంటా ఉందో. పేతురు యొక్క ఆ ఫేస్ లో ఎక్స్ప్రెషన్ చూడండి. ఆశ్చర్యపడతా ఉన్నాడు, ప్రభువా నువ్వేంటయ్యా నా పాదములు కడుగుతున్నావని. హీఈస్ అ లీడర్. ప్రభు యేసుక్రీస్తు ప్రభువారు నాయకుడిగా ఉంటా ఆయన పాదములను కడుగేవాడుగా ఉంటా ఉన్నాడు. ఒక లీడర్, ఒక నాయకుడు ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని తనకు సబ్మిట్ అవ్వే విధముగా ఫోర్స్ చేయకూడదు, కానీ సబ్మిట్ అవటానికి ఇష్టపడే వ్యక్తిగా, సిద్ధముగా ఉన్న వ్యక్తిగా ఉండాలి. ఇంకా స్పిరిచువల్ లీడర్ గా, ప్రభు నిన్ను ఏదైనా ఒక పనికి పిలిచినప్పుడు, నీవు స్పిరిచువల్ లీడర్ గా ఉన్నప్పుడు నీవు చాలా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోండి. ఎప్పుడు కూడా నిన్ను నీవు డిఫెండ్ చేసుకోవడానికి ప్రయత్నించవలసిన పని లేదు. మన పొజిషన్ మనం డిఫెండ్ చేసుకోవాల్సిన పని లేదు. దీనికి మోసెస్ ఒక మంచి ఎగ్జాంపుల్ గా ఇందాక మనం చూసినట్లుగా ఉంటాడు. సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో ఒక సంఘటన. మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్నాడని ఆ స్త్రీని బట్టి మిరియాము, అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడుతా ఉన్నారట. చాలా సార్లు ఇలాగా స్టార్ట్ అవుతా ఉంటాయి. విరోధముగా మాట్లాడేవారు, వ్యతిరేకంగా మాట్లాడేవారు స్టార్ట్ అవుతా ఉంటారు. అప్పుడు వారు ఏమంటున్నారంటే, మోషే చేత మాత్రమే దేవుడు మాట్లాడారా, మా చేత మాట్లాడలేదా అని చెప్తా ఉన్నాడు. సో దే ఆర్ స్టార్టింగ్ టు రిబెల్ అగేన్స్ట్ దిస్ లీడర్షిప్. ఇక్కడ 2వ వచనం తర్వాత వెంటనే మోషేకి వ్యతిరేకంగా మిర్యాము, అహరోనులు ఈ మాట మాట్లాడుతూ ఉన్నప్పుడు మోషే ఏమన్నాడు? 3వ వచనంలో జనరల్ గా మనం ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే, మోషే ఇట్లా నేను అనే మాట మనం వినాలి, మనం చదవాలి. ఎందుకంటే మిర్యాము, అహరోనులు మోషే గురించే కదా మాట్లాడుతున్నారు. దానికి రెస్పాన్స్ అవుతూ మోషే ఏదో ఒక మాట చెప్పాలిగా. మోషే ఇలా అనేను అని మనం వినాలి. కానీ అక్కడ 3వ వచనంలో ఒక గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ ని ఫిల్ చేస్తా యెహోవా ఈ మాట వినును అని చెప్తున్నారు. మోషే ఏమనలేదు కానీ దేవుడు విన్నారు. మోషే ఎందుకు అనలేదంటే, మోషే భూమి మీద ఉన్న వారందరిలో కన్నా మిక్కిలి సాత్వికుడు గనుక ఏమీ అనలేదు. 4వ వచనం చూస్తే యెహోవా దేవుడు మరలా
చొరవ తీసుకొని మాట్లాడుతున్నాడు. మీరు ముగ్గురు గుడారము వద్దకు రండి అని హఠాత్తుగా మోషే, అహరోను, మిరియాములకు చెప్పెను. ఆ ముగ్గురు రాగా, తర్వాత కంటిన్యూ అవుతుంది. మోషే మాట్లాడలేదు. మోషే ప్లేస్ లో దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. నీవు మాట్లాడవద్దు. నీ ప్లేస్ లో, నీ స్థానంలో దేవుడు నీ కొరకు, నీతో, నీ గురించి, నిన్ను డిఫెండ్ చేస్తూ ప్రభు మాట్లాడతారు. ద గ్రేటెస్ట్ నీడ్ ఈ రోజుల్లో సంఘం యొక్క గొప్ప అవసరత ఏంటో తెలుసా? ఆత్మీయ నాయకత్వము. జనరల్ గా చర్చెస్ లో ఉన్న అవసరత ఇదే. మన చర్చ్ లో, మన మినిస్ట్రీలో, జయన్ లో ఉన్న అవసరత కూడా ఇదే. చాలా పని ఉంది. ఆత్మీయ నాయకత్వము, నాయకులుగా ఉండేవారు కావాలి. టాలెంట్స్ ఉన్నవారు ఉన్నారు, ప్రేమ కలిగిన వారు కావాలి. ఆశ ఉన్నవారు ఉన్నారు, తగ్గింపు కలిగిన వారు కావాలి. నీ దగ్గర ఎంత ఉందో అదంతా ప్రభు దగ్గర పెట్టేవారు కావాలి. బిరుదుల కొరకు, పేర్ల కొరకు పనిచేసేవారు చాలా మంది ఉన్నారు. ఒకసారి యేసు ప్రభు వారు తన ఎదుటికి వస్తున్న జన సమూహాన్ని చూసి అంటున్నారంటే, వారి గురించి ఎంతో వారి మీద కనికరిపడి అంటున్నారంటే, వారి సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయి, కానీ వారు కాపరి లేని గొర్రెలుగా ఉంటా ఉన్నారు. ఈనాడు కూడా ప్రభువు మన గురించి చూస్తూ అలాగే అనరా? ప్రభు భారము అదే పిల్లరా. గాడ్ పరిస్థితి ఏం మారలా, కాపరి లేని గొర్రెలుగా ఉంటా ఉన్నారు. సో వాట్ డూ యూ డూ? ఈ డాక్టరీన్ అయిపోయిన తర్వాత చర్చ్ గురించి మనం ఏమని ప్రేయర్ చేయాలి? వీఆర్ క్లోజింగ్. ఒక స్లైడ్ తో మనం క్లోజ్ చేసుకుంటే, లాస్ట్ స్లైడ్. వాట్ డు వి ప్రే ఫర్ ద చర్చ్? We will pray for fear of God. దేవుని భయము రావాలి. ప్రజల కొరకు ప్రేమ ఉన్నటువంటి నాయకులు కావాలి. we're all leaders in the making. లీడర్షిప్ ట్రైనింగ్ లో పార్టిసిపేట్ చేస్తున్న మీరు లీడర్స్ ఇన్ ద మేకింగ్. ప్రే ఫర్ గాడ్, ప్రే టు గాడ్ అబౌట్ దీస్ థింగ్స్. ఈ విషయాల కొరకు మీరు దేవునికి దయచేసి ప్రార్థన చేసుకోండి. ప్రభువా, నీ భయము మాలో ఉండాలి. సంఘము విషయంలో ప్రజల కొరకైన ప్రేమ మాలో ఉండాలి. కాపరికి ఉన్న హృదయము మాకు ఉండాలి. ఒక కాపరి ఎట్లా అయితే తన మందను కాచుతాడో, శ్రద్ధ కలిగి ఉంటాడో, ఆ విధమైన హృదయము మాకు ఉండాలి. ఒక సేవకుడికి ఉన్న మనస్సు మాకు ఉండాలి. అలాగే వాక్యమును ఎదుట వణికేటువంటి స్థితి, మనస్సు మాకు ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం ఈ విషయాల కొరకు. ప్రభు ఈ మాటలు మనం ఇంట్లో దీవించును గాక. లెట్ మీ సే వర్డ్ ఆఫ్ ప్రేయర్. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా మా దేవ, సంఘం గురించి అనేక విషయాలను మేము తెలుసుకుంటా ఉన్నాం ప్రభా. అవి మాకు అర్థమవుతా ఉన్నాయి. ఇవి మీరు మాకు నేర్పినవి. సంఘము మీరు ప్రారంభించారు, సంఘమును మీరు కొనసాగింపజేస్తారు. మీరు మాకు ఇచ్చిన పనిని, బాధ్యతను నమ్మకంగా మేము చేసేవారు ఉంటే సహాయం చేయండి. ఈ సెషన్ ని పార్టిసిపేట్ చేసి ఉంచిన వారందరినీ బ్లెస్ చేయండి. హెల్ప్ us to see spiritual leaders, Lord. నిజముగా దేవుని భయం కలిగి వాక్యం విని వణికే వారిని, ప్రజలను ప్రేమించే వారిని, సేవకుని మనస్సు కలిగిన వారు, ఆయా పని కొరకు సమర్పించుకున్న వారు మీరు తయారు చేసుకోమని, మీరు లేపుకోమని, దాని కొరకు ఈ 1 hour సెషన్ ని, ముందున్న ఈ రోజు అంతటిని, రన్నర్ సెషన్స్ ని మీరే వాడుకోమని యేసుక్రీస్తు ప్రభువు పరిశుద్ధ నామంలో ప్రార్థనకు వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.